హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లాకింగ్ టెక్ ఛానల్. ఈరోజు నేను రెడ్మీ నోట్ 9 ప్రో అన్బాక్సింగ్ కవర్ చేస్తాను. ఈ ఫోన్ నేను 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమరీతో ఉన్నదాన్ని కొన్నాను. దీని ప్రైస్ దాదాపుగా 17,000 ఎంతో ఉంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో 2020లో ఇది నా బెస్ట్ చాయిస్. కానీ ఇంకొక 2000 కనుక మనకి ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే దీనికన్నా రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ చాలా ఇంకా బెటర్ ఆప్షన్. ఎందుకంటే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. అలాగే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ ద బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ నోట్ 9 ప్రోలో కేవలం 48 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ మాత్రమే ఉంటుంది. అదే ఫ్రంట్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ఉంటుంది రెడ్మీ నోట్ 9 ప్రోలో. కానీ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో మాత్రం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఫ్రంట్. అలాగే ఇది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే ఈ రెండింటికి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సో ఈ రెడ్మీ నోట్ 9 ప్రోని నేను ఇప్పుడు డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాం ఏ విధంగా ఉంది ఏంటన్నది. ఇది మనకు అమెజాన్లో అవైలబిలిటీగా అయితే ఉంది. ఈ రెడ్మీ నోట్ 9 అండ్ నోట్ 9 ప్రో మ్యాక్స్ ప్రస్తుతానికి అయితే ఇవి సేల్స్కి అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఇది ఒకసారి ఫోన్ కనుక అన్బాక్సింగ్ చేస్తే ఇది సైడ్ నుంచి మనకి ఈ రకంగా కనబడుతుంది. ఫోన్ వచ్చేసి దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. మనకి పవర్ బటన్ ఏదైతే ఉందో దానికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఫోను ఈ రకంగా కనిపిస్తుంది. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే, చూడడానికి అయితే చాలా బాగుంది ఫోన్. సో ఈ రకంగా మనకి ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఫోను డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది. ఈ యాప్స్ అవి ఎలా లోడ్ అవుతున్నాయి ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూస్తున్నాను. దీని డీటెయిల్స్, ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాం. ఇది ఈ వెర్షన్ వచ్చేసి 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమరీ ఇది నేను పర్చేస్ చేశాను. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ మీకు కనబడుతున్నాయి. సో అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. ఫోన్ మోడల్ ఏంటి, ర్యామ్ ఎంత, అలాగే ఇంటర్నల్ మెమరీ ఎంత ఏంటన్నది డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నాయి. ఇది MIUI 11.0.6 వెర్షన్ ఇన్బిల్ట్ ఇన్స్టాలేషన్ చేసి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి యాప్స్ లాంచ్ చేసి చూద్దాం యాప్స్ ఏ రకంగా లోడ్ అవుతున్నాయి ఏంటన్నది. ప్లేస్టోర్ చాలా ఫాస్ట్గా అయితే లోడ్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు ప్లేస్టోర్ నేను క్లిక్ చేశాను. అలాగే ఫొటోస్ యాప్ కూడా మనకి చాలా ఫాస్ట్గానే లోడ్ అవుతుంది. గూగుల్ క్రోమ్ కూడా మనకి ఎక్కడైతే ల్యాగ్స్ అయితే ఏం కనబడట్లేదు. ఫ్లిప్కార్ట్ క్లిక్ చేశాను. ఫ్లిప్కార్ట్ కూడా మనకి బాగానే లోడ్ అయిపోయింది. సో యాప్స్ లాంచింగ్ అయితే చాలా స్పీడ్ ఉంది. ఎక్కడ కూడా ల్యాగ్స్ అవి అయితే ఏమీ లేవు. సో యాప్స్ రెస్పాన్స్ కానీ టచ్ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. అలాగే యూట్యూబ్ చూద్దాం. యూట్యూబ్ కూడా బాగానే లోడ్ అయింది. మనకి ఎక్కడ కూడా స్టక్ అయినట్టు ఎక్కడ కనిపించట్లేదు. సో అలాగే అదేవిధంగా కెమెరా శాంపిల్స్ అయితే చూద్దాం. కెమెరా వచ్చేసి ఇందులో 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. అలాగే మనకి మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవడానికి ఇందులో మనకి మ్యాక్రో లెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో నేను ఇక్కడ మీకు కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే చూపిస్తాను. సో ఇది కెమెరా శాంపిల్స్ 48 మెగాపిక్సెల్స్తో తీసింది. ఇది అనదర్ వన్ కెమెరా శాంపిల్. ఇది అవుట్డోర్ లైట్నింగ్ అరౌండ్ 6:15 టైంలో తీసిన ఫోటో ఇది. సో ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది కెమెరా వచ్చేసి. ఇవి ఇండోర్ లైట్నింగ్లో తీసినటువంటి ఫోటో. అలాగే మ్యాక్రో లెన్స్ పెట్టి ఈ ఫోటో నేను తీశాను. మ్యాక్రో లెన్స్ కూడా చాలా బాగానే వర్క్ అవుతున్నాయి. సో ఇది వచ్చేసి ఇక్కడ మీకు స్లో మోషన్లో చిన్న వీడియో షూట్ అయితే చేశాను. సో స్లో మోషన్ వీడియోస్ కూడా బాగానే ఉంది. ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ అయితే ఏమీ లేదు. ఫ్రంట్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది పోర్ట్రేట్ మోడ్తో వస్తుంది. సెల్ఫీ కెమెరా అంత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఏం చేయట్లేదు. ఇది జస్ట్ సింపుల్ ఇమేజ్ ఫ్రమ్ mi.com. ఇప్పుడు నేను ఒక ఆడియో క్లిప్ని ప్లే చేసి చూస్తాను యూట్యూబ్ ద్వారా.
సో సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం వ్యూవర్స్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, యూట్యూబ్ వీడియోస్ అయితే బాగానే ప్లే అవుతున్నాయి. ఆడియోకి సంబంధించిన క్వాలిటీ విషయంలో మాత్రం ఎంఐ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఈసారి. సో ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు రెడ్మీ నోట్ 9 ప్రో కానీ, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ కానీ. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. రెడ్మీ నోట్ 9 ప్రో అండ్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఈ రెండు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్స్ అని చెప్పొచ్చు 2020లో. ఎందుకంటే ఇవి రెడ్మీ నోట్ 9 ప్రో వచ్చేసి 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. అలాగే నోట్ 9 ప్రో మ్యాక్స్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఈ రెండింటి ఫోన్లో కూడా మనకి బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీని. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ మనకి ఛార్జర్లో మేజర్ డిఫరెన్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో అయితే 33 వాట్స్ని ప్రొవైడ్ చేశారు. కానీ ఈ ఫోన్లో ఏంటంటే ఓన్లీ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఇన్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదొక్కటే మేజర్ డిఫరెన్స్ రెడ్మీ నోట్ 9 ప్రో కానీ, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ కానీ. సో బ్యాటరీ విషయానికి వస్తే ఈ రెండు ఫోన్స్ కూడా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేను రెడ్మీ నోట్ 9 ప్రో యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు దాని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ ఫోన్ నార్మల్ యూసేజ్లో అయితే డే అండ్ హాఫ్ అయితే కంప్లీట్గా వస్తుంది. ఎక్కడైతే కనుక మనకి బ్యాటరీ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. బట్ మీరు కనుక హెవీ గేమర్స్ అయితే పబ్జీ, ఫ్రంట్ లైన్ కమాండ్ ఇలాంటి గేమ్స్ కనుక ఆడితే మనకి డే అండ్ అయ్యేపటికి బ్యాటరీ 20% దాకా వచ్చేస్తుంది. సో బ్యాటరీ పెర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ చాలా బాగుంది. సో అందుకనే ఈ ఫోన్ 2020లో రెడ్మీ నోట్ 9 ప్రో కానీ, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ కానీ చాలా మంచి ఫోన్ అని నేను చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న రెడ్మీ నోట్ 9 ప్రోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. నా యొక్క ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.